సంతోషించింది. కాబట్టి ఈ 6వ మరియ జీవితం గురించి మనం నేర్చుకుందాం. మనం స్థిరపరచాలి, కొన్ని సంఘాలు స్థిరపరచాలి, కొంతమంది వ్యక్తి తెచ్చి స్థిరపరచాలి. కన్య మరియను స్థిరపరిచిన స్త్రీ ఎవరంటే క్లోపా భార్య. ఈరోజు ఆలోచించండి. 6వ మరియ విషయంలో మీరు ఉన్నారు. ఇంకా క్లుప్తంగా చెప్పి ముగించాలని ఆశిస్తున్నాం. 7వ మరియ విషయంలో నేర్చుకుందాం. పిల్లల 6 మరియల గురించి నేర్చుకున్నారు. మొదటి మరియని గురించి నేర్చుకున్నారు కన్య మరియ. 2వ మరియ గురించి నేర్చుకున్నారు మగ్దలేనే మరియ. 3వ మరియని గురించి నేర్చుకున్నారు బేతనియ గ్రామానికి చెందిన మరియ. 4వ మరియని గురించి నేర్చుకున్నారు మార్కు తెలియని మరియ. 5వ మరియని గురించి నేర్చుకున్నారు ఎవరై అంటే వేరొక మరియ అని నేర్చుకున్నారు. తర్వాత 6వ మరియ క్లోపా భార్య అయిన మరియ. 7వ మరియ గురించి నేర్చుకుంటే ఈమె రోమా క్రైస్తవురాలు. ఈమె రోమా క్రైస్తవురాలు. రోమా సామ్రాజ్యములో ఎంతమంది ప్రజలు ఉన్నారు, రోమా పట్టణములో ఎంతమంది ప్రజలు ఉన్నారు. పిల్లలు కావచ్చండి. రోమా పట్టణము చాలా విచిత్రమైన పట్టణం అండి. 7 కొండల మీద కట్టబడింది పట్టణం. దేవుని బిడ్డలారా, యెరూషలేము ఎలాగైతే 7 కొండల మీద కట్టబడదో అలాగనే రోమా పట్టణం కూడా కట్టబడ చూడవచ్చు. ఒక పేరు ప్రఖ్యాతి కలిసిన పట్టణం ఇది. బాగా గ్రహించండి. ఈ రోమా పట్టణము విచిత్రమైన పట్టణం. రోమా అనే మాటకు అర్థం అంటే బలము అని అర్థం. రోమా అనగా బలము. క్రైస్తుడు ఎలా కలిగి ఉండాలి? బలము కలిగి ఉండాలి, శక్తి కలిగి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి. నువ్వు బలము లేకపోతే దేవుని కార్యం చూడలేవండి, దేవుని కార్యం చేయలేవు. ఈ రోమా క్రైస్తురాలు మరియా, 7వ మరియా రోమా క్రైస్తురాలు. ఈమె మరియా, ఈమె బలము కలిగి రోమా పత్రిక 16వ అధ్యాయంలో చాలామంది పేర్లు ఇక్కడ వ్రాయబడ్డాయి. రోమా పత్రిక 16వ అధ్యాయంలో దాదాపు 35 మందికి పైగా పేరు వ్రాయబడినప్పటికైనా 6వ వచనంలో ఈ స్త్రీని గురించి వ్రాయబడి చూడవచ్చున్నాం. బైబిల్ గ్రంథంలో చెప్పినారా కొంత వాక్యం. ఈమె రోమా క్రైస్తురాలు, ఈమె రోమా సంఘానికి చెందిన ఆమె. ఈమె ఎవరంటే రోమా సంఘానికి చెందిన ఆమె. నువ్వు సంఘానికి చెందే కదా, నువ్వు ఒక సంఘానికి చెంది ఉండాలి నరా, ఒక సవాసానికి చెంది ఉండాలి. నీ ఇష్టాలు తిరగొద్దండి, నీ ఇష్టానుసారంగా. ఈనాడు చాలామంది క్రైస్తువులు ఏమైపోతారంటే ఈ సంఘం నుంచి ఆ సంఘం, ఆ సంఘం నుంచి ఈ సంఘం చెప్పైపోతున్నారు నరా. ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ గంతులు వేస్తున్నారు. అలా ఎలాగొద్దండి. ఈ రోమా మరియమ్మ రోమా సంఘములో స్థిరపరిచినామా, రోమా సంఘాన్ని బలపరిచినామా, రోమా సంఘం కొరికే ప్రార్థన చేసిన ఒక ప్రార్థన వనిత. పిల్లరా, అలాంటి నీరో చక్రవర్తి కాలంలో కానీ, బాగా గ్రహించండి, క్లౌదియా చక్రవర్తి కాలంలో కానీ రోమా ప్రజలను, రోమా క్రైస్తవులు శ్రమ పెడుతున్నప్పుడు ఆ శ్రమలు కూడా భయపడలేదండి ఈ స్త్రీ. దేవుని బిడ్డలారా, ఆనాడు రోమా సామ్రాజ్య చక్రవర్తులు చాలా మంది ఉన్నారు. క్లౌదియా చక్రవర్తి ఉన్నారు, నీరో చక్రవర్తి ఉన్నారు. ఇంతమంది కాలంలో కూడా భయపడుతున్నప్పటికైనా, అలాంటి రోజుల్లో చాలా మంది భయపడ్డప్పటికైనా ఈ రోమాలో ఉన్నటువంటి మరియమ్మ భయపడక సంఘాన్ని ఆదరించింది, సంఘాన్ని పోషించింది, సంఘాన్ని ధైర్యపరిచింది, సంఘాన్ని ప్రోత్సహించండి. ఈనాడు నువ్వే సంఘంలో ఉన్నప్పటికైనా అనేక ప్రజలు బలహీనంగా ఉన్నప్పుడు నువ్వు బలపరచాలి, కొన్ని శ్రమలు వచ్చినప్పుడు బలపరచాలి. ఆనాడు రోమా సంఘంలో ఒక మరియమ్మ ఎలాగో బలపరిచిందో ఈనాడు కూడా నువ్వు అలా ఉండాలని నేను ఆశపడుచున్నాను. దేవుని స్తోత్రం. అందుకనే రోమ అనే మాటకు అర్థం అంటే బలము. బైబిల్లో బలం అనే మాట బైబిల్లో అనేక స్థలాలు రాయబడినప్పటికైనా ఒక 2-3 వచనాలు మీకు చూపించాలని ఆశిస్తున్నా. బైబిల్ గ్రంథం యెషయా ప్రవచన గ్రంథం 40 అధ్యాయం 31 వచనం మనం చదివినప్పుడు ఈ వాక్యం మనందరూ తెలిసిన వాక్యమే. దేవుని పిల్లరా, దేవుని ప్రజలు ఎప్పుడు బలము కలిగి ఉండాలి, దేవుని ప్రజలు ఎప్పుడు శక్తి కలిగి ఉండాలి, దేవుని ప్రజలు ఎప్పుడు ప్రార్థన కలిగి ఉండాలి. నీకు బలము కావాలన్నా, నీకు శక్తి కావాలన్నా నువ్వు ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన లేకుంటే దేవుడు బలం ఏమి శక్తి ఇవ్వాలండి. అందుకనే ఈ రోమా పట్టణంలో స్త్రీ అనగా మరియమ్మ ప్రార్థన అనుభవం కలిగినామా, బలము కలిగినామా, శక్తి కలిగినామా, రోషము కలిగినామా, పౌరుషము కలిగినామా, పట్టుదల కలిగినామా, ప్రభు కొరకు నిలబడ్డావేమా. కాబట్టి నాడు నువ్వు ఈ రీతిలో ఉన్నావు. ఎలాగున్నావు ఒకసారి చూద్దాం, చదవండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం. పిల్లరా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం. ఈ రోమపట్నంలో ఎంతోమంది ప్రజలు ఉన్నప్పటికైనా ఈ మరియమ్మ ప్రభు కొరకే ఎదురు చూచింది. ప్రభు యొక్క బలాన్ని పొందండి, ప్రభు యొక్క శక్తిని పొందండి, ప్రభు యొక్క కృపను పొందండి. దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి దానికి ఎవడైనా కావచ్చు, మీరు ఎవరైనా కావచ్చు అండి. పేదాన్ని నేను అని అనుకోవచ్చు, కానీ నువ్వు పేదానివైనా నువ్వు ఎవరైనప్పటికైనా యేసు కొరకు ఎదురు చూస్తే, కనిపెడితే, ప్రార్థిస్తే దేవుడు నేను బలపరుస్తాడు. అందుకని బైబిల్లో మన వాక్యం చదివితే దానియేలు గ్రంథం 11 అధ్యాయం 32 వచనంలో దానియేలు ప్రవక్త ఈ విషయాలు బయలుపరుస్తున్నారు. ప్రియులారా, మన దేవుని బలాన్ని కలిగి ఉంటే దేవుడు నీ పక్షాన తన కార్యం నెరవేరుస్తాడు.
నువ్వు నిలబడు, ఆయన నిలబెడతాడు. అందుకని దానియేలు గ్రంథం 11:32 మనం చదివినప్పుడు ఎంతో గొప్ప వాక్యాన్ని మనం చూడవచ్చున్నాం. అందుకు అతడు దానియేలు గ్రంథము 11:32 అందుకు అతడు ఇచ్చక మాటలు చెప్పి నిబంధన అతికించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని ఎరుగవారు బలము కలిగి గొప్ప కార్యములను చేస్తారు. దేవుని తన నామాన్ని ఎరిగిన వారు. ఈ మరియమ్మ రోమ పట్టణంలోప్పటికైనా రోమ పట్టణంలో చక్రవర్తులు ఉన్నారండి, అధికారులు ఉన్నారు, సైనికులు ఉన్నారు. ఎంతమంది ఉన్నప్పటికీ భయపడలేదండి. నున్న స్థలం ఎంతమంది ఉండొచ్చు, అధికారులు ఉండొచ్చు, గొప్పవాళ్ళు ఉండొచ్చు, నీకంటే నాయకత్వం కలిగిన వాళ్ళు ఉండొచ్చు, ఎవరున్నప్పటికీ భయపడొద్దు. మరియమ్మ రోమ పట్టణం ఉన్నారు. రోమా పట్టణంలో సైనికులు నరా చక్రవర్తులు మహా తెలివి విద్య కలిగిన బలమైన వారు ఉన్నారు. కానీ బైబిల్ చెప్తుంది తమ దేవుని ఎరిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని స్తోత్రం. పౌలు భక్తులకు మంచి విషయం చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక 4:13 ఫిలిప్పీ పత్రిక 4:13 ఫిలిప్పీ పత్రిక 4:13 పౌలు భక్తులు చెప్తారు, ప్రియులారా మనం బలం కలిగి ఉండాలి, దేవుని కొరకు ఎదురు చూడాలి, ఆయనకి బలం ఇస్తాడు, ఆయన శక్తి ఇస్తాడు, కృప ఇస్తాడు, ఆయన దీవిస్తాడు. చదివే నన్ను బలపరచు వారి అండి. దేవుని స్తోత్రం. నేను బలపరిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. చింతించబాకు, భయపడబాకు, ఆందోళన చెందబాకు. రోమపట్నంలో దేవుడు మరియమ్మను బలపరుస్తున్నాడు, దీవిస్తున్నాడు, బలమైన కార్యం చేయడం ఇష్టపడుతున్నాడు. ప్రియ స్నేహితుడా, సహోదరి, ఈ సమయంలో ఒకసారి వాక్యం వింటున్నావా? రోమ క్రైస్తవురాలుగా పిలువబడుతున్న మరియా, ఈమె మంచి ప్రార్థన జీవితం కలిగినామా, ఈమె దైవ సేవకులో రోమా సంఘ అభివృద్ధి కొరకే ప్రయాసపడినామా. పరిశుద్ధ గ్రంథంలో 7 మరియలో చివరి మరియా. పౌలు ఈమెను సంఘము కొరకై కష్టపడే స్త్రీగా పేర్కొన్నాడు. ఈమెని అపోస్తలుడైన పౌలు ఈ 7 మరియలో లాస్ట్ మరియా రోమా మరియల గురించి ఏమని చెప్పాడంటే, ఈమె సంఘం కొరకే కష్టపడ్డది అని ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చే స్టేట్మెంట్ ఇచ్చాడు. నీవు సంఘంలో ఎంతవరకు కష్టపడుతున్నావు? నీ సేవకుడు నీ గురించి సాక్ష్యం ఇస్తున్నాడా? ఫలానా ఆయన సంఘం కొరకు పాటుపడుతుండండి, కష్టపడుతున్న చెప్తున్నారా? లేదు. ఏం చెప్తున్నారు? ఫలానా అండి సంఘం పాడు చేస్తుంది. దేవుని పిల్లరా, పాడు చేసేవారు దేవుడు పాడు చేస్తాడు. జాగ్రత్త. సంఘం అనగా శరీరం. ఆ సంఘాన్ని డెవలప్ చేయాలి, ఆ సంఘాన్ని బలపరచాలి, ఆ సంఘం కొరకు నువ్వు కనిపెట్టాలి, ఆ సంఘం కొరకు త్యాగం జీవితం కలిగి ఉండాలి. కానీ సంఘాన్ని పాడు చేయొద్దు, సంఘాన్ని చీల్చొద్దు, వేరే సంఘం కుప్పటి పెట్టొద్దు. ఇక్కడ రోమా పట్టణ స్త్రీ విషయంలో పౌలు గారు గొప్ప సాక్ష్యం ఏమిచ్చారంటే, ఈమె సంఘం కొరకే చాలా కష్టపడింది, సంఘాన్ని నిలబెట్టింది అనే విషయాన్ని చెబుతున్నాం. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ 16వ అధ్యాయంలో 35 మంది కంటే ఎక్కువ పేరు ఉన్నప్పటికైనా ఈమె పడిన పాటు విషయంలో ఇంకొక మాట చూడండి. 16వ అధ్యాయం 6వ వచనం చదవండి. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు, నాకు బంధువులను నాతోటి ఖైదులైన. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుని వాక్యం చెప్తే పౌలు గారు చెప్పిన మాట అంటే, సంఘం కొరకే పాటుపడేసంటి మరియకి వందనాలు అన్నాడు. ఎప్పుడైనా సంఘం కొరకై బాధపడినటువంటి కష్టపడి నిలబెట్టిన వారికి ఎప్పుడైనా వందనాలు చెప్పావా? మనం చెప్పం. కష్టపడిన వారికి థ్యాంక్స్ చెప్పండి, మనం థ్యాంక్స్ ఏమాత్రం చెప్పం. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ మరియకి వందనాలు చెప్తున్నాడు. ఈమెతో పాటుగా పెరిష్ అనుసరుడు స్త్రీ కూడా సంఘంలో చాలా శ్రమపడిన విషయాన్ని సాక్షి చెప్పాడు. మరియు రోమ సంఘంలో ఘనమైన సేవ జరిగించిందేమో. రోమా పట్టణంలో ఘనమైన సేవ నిలబెట్టింది ఈ రోమా మరియా. దేవుని బిడ్డలారా, నీవున్న స్థలంలో నువ్వు సంఘాన్ని నిలబెట్టాలి. మొదటి భాగం ఏంటంటే, ఈమె క్రైస్తవురాలు, ఈమె రోమా సంఘములో అద్భుతంగా దేవుని బలం పొంది సంఘాన్ని నిలబెట్టిన. రెండో భాగం ఏంటంటే, రోమ రాజ్యంలో ఆనాడు క్రైస్తులపై హింసలు వచ్చినాయి. ఎప్పుడైతే సంఘం డెవలప్ అవుతుందో, సంఘం ఇంప్రూవ్ అవుతుందో, సంఘం ఎప్పుడైతే బలమైన రీతిలో వాడబడుతుందో, ఆనాటి కాలములో రోమా పట్టణంలో గొప్ప హింసలు వచ్చిందండి. హింస
దేవుని బిడ్డలు ఉన్న స్థలములో, సేవకుడు ఉన్న స్థలంలో సేవ అద్భుతంగా జరుగుతున్నప్పుడు, సంఘాలు కడుతున్నప్పుడు, దేవుని వాడుకున్నప్పుడు, నీ ద్వారానే కార్యం జరిగిస్తున్నప్పుడు కొన్ని నిమిషాలు వస్తే భయపడబాకు సోదరుడా. సేవకుడు ధైర్యపరచు, దేవుడు ధైర్యపరుస్తాడు నిన్ను. ఎందుకు తెలుసా? ఇక్కడ ఎప్పుడైతే రోమ పట్టణంలో మరియా ద్వారా ఒక అద్భుత పరిచయం జరుగుతున్నప్పుడు రోమ పట్టణంలో గొప్ప హింస వచ్చింది, కొన్ని శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. అయినప్పటికైనా మరియ భయపడలే. నా జీవితంలో కూడా ఈ యొక్క మునగాలు వచ్చిన తర్వాత ఎన్నో శ్రమలు వచ్చినాయి. నాకు నిందలు వేశారు, అవమానపరిచారు, రాళ్ళు వేసి నా కుమారుడు తల బలించినప్పుడు పట్టపగలే నిప్పి పెట్టారు. తాటాకుల పాకకి పట్టపగలే నిప్పి పెట్టారు. మంత్రాలతో చేతబడి చేయించారు. ఎన్నో రకాల చేతబడి చేశారు. నన్ను చంపడానికి ఇష్టపడ్డారు. ఎన్ని రకాల శ్రమ వచ్చినా భయపడలే. కానీ నన్ను పిలిచిన దేవుని దగ్గర ప్రార్థించాను. దేవుడు నన్ను బలపరిచాడు, నిలబెట్టాడు. తొలి రోజుల పిల్లరా, ఈ మునగాలు వచ్చిన టైంలో ఏ విశ్వాసం లేని ఏరియాలో ఈ ప్రాంతం ఎక్కలేరు. కానీ కేవలం మునగాల నుంచి దాదాపు 4-5 రాష్ట్రాలు వెళ్ళి సేవ చేయడానికి, వాక్య పరిచయం చేయడానికి దేవుడు ఆయన కృప ఇచ్చాడు. ఈరోజు ఆలోచనని, ఆ రోజు నన్ను శ్రమ పెట్టినప్పుడు, నిందలేసినప్పుడు మునగాల నుంచి కన్నా పక్క పోయినట్టయితే ఈ పరిచర్య ఏమైపోయేదో. నిందలేసినప్పుడు భయపడి వెళ్ళిపోతే ఈ సేవ అయిపోయేదో. ఆ రోజులో నా పిల్లగాడు, నా కుమారుడు సామ్యూయల్సన్, చిన్న పిల్లగాడు, 3 సంవత్సరాల వయసు పిల్లగాడు, రాళ్ళు వేస్తే నా కొడుకు తలపై రక్తం కారింది. ఆ రోజులో భయపడి వెళ్ళమన్నారు, కానీ వెళ్ళలేదండి. తాటాలు పెట్టి పాకేసి ప్రాణం వేస్తుంటే పట్టమని చూస్తుంటే నిప్పి పెట్టారు. ఆయన భయపడలేదండి. నన్ను చంపడానికి ఎంతోమంది ఎన్నో రకాల శ్రమలు, ఈనాడు శ్రమలు ఎదుర్కొంటున్నారు. అయినా భయపడతారు. ఎందుకు సార్? నన్ను బలపరచు వానింది ఈ సమస్తం చేస్తున్నది. స్తోత్రం, హల్లెలూయా. మరియమ్మ ఎప్పుడైతే అద్భుతంగా జరిగిస్తుందో, నిజంగా ఈ వాక్యం చెప్తుంటే నా హృదయంలో వేదన కలుగుతుందండి. ఆనాడు ఆది అపోస్తులు సువార్త పాటించిన ఎన్ని శ్రమలు అనుభవించారు, ఎన్ని కష్టాలు అనుభవించినారు. వారు ప్రాణాలు త్యాగం చేశారు, వారు దెబ్బలు తిన్నారు, నిందలు భరించారు, వారు ఎన్నో బాధలు అనిపించినప్పటికైనా వారు భయపడలేదు. దేవుని పిల్లరా, ఈనాడు కూడా నువ్వే సంఘంలో శ్వాసకున్నావు, ఎక్కడ సంఘం కట్టి సేవ చేస్తున్న సేవకుడా భయపడబాకు. దేవుడు నీ పక్షాన ఉన్నావు. నేను పిలిచి దేవుడు నమ్మదగిన వాడు, నేను ఏర్పాటు చేసుకున్నావు. లోకంలో నీలాంటి వారు ఎంతోమంది ఉన్నప్పటికైనా ఆయన అందరూ చూడలే, జ్ఞానం చిక్కువచ్చు, దేవుడు నిన్ను ఎన్నుకున్నట్టుగా చూడవచ్చున్నావు. ఆ రోజుల్లో రోమా పట్టణంలో ఒక అద్భుత పరిచయం చేస్తుంటే రోమా రాజ్యములో, రోమా పట్టణంలో ఆనాటి క్రైస్తవులపై గొప్ప హింసలు వచ్చినాయి. ఈరోజు వింటావా? హింస ఏంటో అర్థం చేసుకోండి. ఏంటి అని అంటే, రోమా రాజ్యంలో క్రీస్తు శకం 41వ సంవత్సరం నుండి 68 వరకు చీకటి యుగం, భయంకర పరిస్థితులు. రెండో విషయం, కల్దీయ చక్రవర్తి క్రీస్తు శకం 41 సంవత్సరం 54 సంవత్సరాలు పరిపాలన చేశాడు. క్రైస్తవును చాలా హింసించాడు. కల్దీయ చక్రవర్తి హింసించాడు. చక్రవర్తిని హింసించిన మహాచక్రవర్తి ప్రభు యేసయ్య. ఆయన దేవుళ్ళకు దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నరుడుకు నరుడు, పరలోకానికి భూలోకానికి మధ్యవర్తి. ఆయన నీ పక్షాన ఉన్నవాడండి, నేను చూచి పిలిచినవాడండి. ఆనాటి కాలంలో కొన్ని శ్రమలు వచ్చినప్పటికైనా మరియమ్మ హింసకు భయపడలేదండి, కష్టాలు భయపడలేదండి. ఇంకో విషయం చెప్తా, ఆ రోజుల్లో క్రీస్తు శకం 54 నుండి 68 వరకు నీరో చక్రవర్తి తల్లి యొక్క మాట విని దుష్ట పరిపాలన చేశాడు. క్రైస్తవుని హింసించాలని ఉద్దేశించి నీరో చాలా కఠినంగా వ్యవహరించి ఒక ప్రసిద్ధి చెందాలని చెడ్డ పేరుతో తీసుకురావాలని ఉద్దేశించి నీరో చక్రవర్తి ఏం చేశాడంటే రోమా నగరాన్ని ఆయనే తగలబెట్టించాడు, రోమ పట్టణాన్ని కాల్చేపించాడు. అవన్నీ ఎవరు పెట్టారంటే క్రైస్తవులు పెట్టారని క్రైస్తవులు నెపం వేశారు. దేవుని బిడ్డలారా, ఒకసారి వచ్చింది క్రైస్తవ సంఘం అభివృద్ధి చెందుతున్నప్పుడు, క్రైస్తవులు గొప్ప త్యాగభరితంగా ముందు సాగుతుంటే ఆనాడు నీరో చక్రవర్తి క్రైస్తవుపై నేరం మోపను ఉద్దేశించి ఆయన తల్లి మాటని ఏం చేశాడంటే ఆ రోమ పట్టణాన్ని తగలబెట్టి వీళ్ళు క్రైస్తవులు శ్రమ పెట్టారని గుర్తించి కాలుతున్న మంటల్లో వీళ్ళని తీసుకెళ్లి వేశారు. జంతువులాగా చర్మాన్ని ఊడదీశారు, ప్రాణాలు పోయేంత వరకు నూనె పోసి కాల్చినారు. ప్రియరా, బాగా రాత్రి వేళ దీపాలుగా ఉపయోగించుకున్నారు. ఎలా ఉపయోగించారు సార్? రాత్రి దీపాలుగా అంటే వారి మీద నూనె పోసి వాళ్ళు కాలుతుంటే మంట వస్తుంటే దీపాలుగా సంతోషించారు. మనుషులు ఎవరు క్రైస్తవులపై నూనె పోసి వాళ్ళ కాళ్ళు మంటలు వస్తుంటే ఆ వెలుగుతో వీళ్ళు నాట్యం చేశారట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి.
ఆనాటి కాలంలో మరియమ్మ నిలబడదండి. ఒక ప్రక్కన మంటలు రేగుతున్నా, ఒక ప్రక్కన హింసలు బయలుదేరుతున్నా, ఒక ప్రక్కన ఇల్లు కాలుతున్నా, ఒక ప్రక్కన శర్మాలు ఊడదీస్తున్నా, ఒక ప్రక్కన నిప్పంటించి వెలుగులు చూపిస్తున్నప్పటికైనా ఆనాటి స్త్రీలలో మరియమ్మ స్త్రీలందరూ కూడా కలిసి సంఘాన్ని ఎగబరిచి కన్నీరు కలిసి ప్రార్థించిన స్త్రీ బిడ్డలారా, ఈరోజు ఆలోచించండి. నిజంగా ఈ స్త్రీల జీవితం గురించి ఆలోచిస్తుంటే మనం ఏ రీతిలో జీవిస్తున్నాం, ఎంతవరకు ప్రభు కొరకై జీవిస్తున్న విషయాన్ని మనం ఆలోచించండి. ఒక ప్రక్కన శర్మాలు ఊడదీస్తుంటే భయం కాదా? ఒక ప్రక్కన నూనె పోసి మనుషులు కాల్చు దీపాలాగా వాడుకుంటుంటే భయం కాదా? ఒక ప్రక్కన పట్టణం కాలిపోతున్న కలిసి నేల వేసి ఆ నిప్పుల మీద వీళ్ళు తీసుకొచ్చి విసిరేస్తుంటే నీలో చక్కెర పెడుతున్న బాధలన్నీ శ్రమలైనప్పటికైనా ఒక ప్రక్కన మరియమ్మ సంఘాన్ని బలపరుస్తుంది. ప్రియ స్నేహితుడా, సంఘ అభివృద్ధి చెబుతున్నప్పుడు కొన్ని ప్రక్కల కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఎక్కడి నుంచో సంఘం నుంచి రావచ్చు, బయట నుంచి రావచ్చు, వ్యక్తిగత నీ ద్వారా రావచ్చు. అయినా భయపడాల్సిన అవసరం లేదు. దేవుని పిల్లారా, ఇక్కడ ఆలోచించండి. అందుకనే నీరు రోమనగరాన్ని తగలబెట్టించాడు. అనేక క్రైస్తవులు కూడా దానిపై విసిరేశాడు. కాలుతున్నటువంటి నగరాన్ని చూసి నీరు చక్రవర్తి సంతోషించి కంతులు వేసాడట. చూసారా? ఆ నగరం కాలుతుంటే క్రైస్తవులు కాల్చారని ఆ క్రైస్తవులు తీసుకెళ్ళి ఆ మంటల్లో వేస్తుంటే, నూనె పోసి వాళ్ళు తగలబెడుతుంటే, శరం ఊడదూస్తుంటే నీరు చక్రవర్తి అట సంతోషించి జల్తా చేసుకుంటట. దేవుని పిల్లలు ఆలోచించండి. క్రైస్తవులు ఒక పక్కన వేదన పడుతున్నారు. పరిపాలన నీరు ఏం చేశాడు? జీరోలుగా కూర్చున్నాడు. ఏం చేశాడు? సంతోషిస్తాడు. ఈనాడు కూడా క్రైస్తవులు కొన్ని శ్రమలు ఎందుకు వచ్చినప్పుడు బయట సంతోషిస్తారు. నీరు లాంటి దుర్మార్గులు ఈనాడు చాలామంది ప్రజలు ఉన్నారండి. వాళ్ళు క్రైస్తవులు అయితే ఎందుకు నిందలు వస్తాయి, వారు దేవుని పిల్లలైతే ఎందుకు శ్రమలు వస్తాయి, ఎందుకు రోగాలు వస్తాయి, అనేక మంది నీరులాగా అలాంటి ఆలోచన చేస్తారు. కాబట్టి దేవుని పిల్లల ఒకసారి మీరు ఆలోచించండి. ఇన్ని వచ్చినప్పటికైనా రాత్రి వేళ దీపాలుగా వారిని ఉపయోగించుకున్నారు. నీరో చక్రవర్తి పెట్టిన తరువాత క్రైస్తవుల సంఖ్య ఎక్కువ పెరిగిపోయింది. అప్పట్లో పడదాం స్తోత్రం. నీరో ఎంతమంది ఎన్ని శ్రమ పాలు చేసి అంత క్రైస్తవులు శ్రమ పెట్టాడో దానికంటే ఎక్కువ క్రైస్తవులు పెరిగిపోయారు. దానికంటే ఎక్కువ నువ్వు శ్రమ చూసి భయపడబాకు. మరియమ్మ నిలబడ్డది, ప్రార్థించింది, అనేక మంది నిలబెట్టింది. నీరో చక్రవర్తి పెట్టిన బాధల కంటే ముందు ఈ బాధలు అయిపోయిన తర్వాత రోమపట్నం అంతా సంఘంగా మార్చబడింది. స్తోత్రం. చప్పలు కొట్టుకొని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, రోమంలో పౌలు చేసిన సేవ చేసినప్పుడు సహకరించి ఆ సంఘం అభివృద్ధి అయిన తర్వాత అపోస్తలుడు పౌలు అప్పుడు వెళ్ళాడు రోమ సంఘానికి. అప్పుడు మరియమ్మను చూశాడు. ఆ తరువాత రోమ పట్టణానికి వెళ్ళి పౌలు బోధన చేసి మరియమ్మను స్థిరపరిచాడు. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచన చేశారా? ఆలోచనని బా ఎంత గొప్ప త్యాగభరితమైన జీవితం కలిగిన మీ స్త్రీ ఆలోచనని. రోమపట్నంతో గోళ్ళ కలంతో జరుగుతున్నా, ఇంత సమస్యలు జరుగుతున్నా, ఇంత భయంకర వేదన జరుగుతున్నా ఒక ప్రక్కన మరియ స్థిరపరిచిన తర్వాత పౌలు వచ్చి వెంటనే మరియమ్మను బలపరిచాడు. స్నేహితుడా, సహోదరి, మన బలపరిచేవారికి కావాలి, మన దీవించేవారికి కావాలి. మూడో విషయంలో దేవుని కొరకు బహుగా ప్రయాసపడే స్త్రీ. ఈమె జీవితం ఆలోచించండి. మొదటిగా మనం గ్రహిస్తే ఈమె రోమ క్రైస్తవురాలు, రోమా సంఘానికి చెందినామా, సంఘం కొరకే ప్రయాసపడినామా. రెండవదిగా రోమరాజ్యంలో ఆనాటి క్రైస్తవులపై హింసలు వచ్చినప్పుడు దేవుని సంఘం పక్షాన నిలబడి ప్రార్థించిన స్త్రీ. మూడవదిగా దేవుని కొరకే బహుగా ప్రయాసపడే స్త్రీ మరియ. నీరో చక్రవర్తి పెట్టిన శ్రమ కాలంలో భక్తి జీవితాన్ని కాపాడుకున్న మరియ. చప్పటి కొట్టి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి అమ్మా. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికైనా, అన్ని కష్టాలు వచ్చినప్పటికైనా నీరో పెడుతున్న బాధను తట్టుకొని తన భక్తిని కాపాడుకుందట, తన జీవితాన్ని కాపాడుకుందట. అమ్మా సోదరి, సోదరుడా, ఎన్ని శ్రమ వచ్చినా నీ భక్తిని పాడు చేసుకోబోకు, నీ జీవితాన్ని మాత్రం పాడు చేసుకోబోకు. మరియమ్మ తన భక్తిని కాపాడుకుంది, తన జీవితాన్ని కాపాడుకుంది, తన పవిత్రతను కాపాడుకుంది, తన విశ్వాసం తను కాపాడుకుంది. ఓ దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఉంది, దేవుని కొరకు ఆసక్తి కలిగి జీవితం జీవిస్తున్నా. దేవ శ్రమల మాకు తోడు కూడా నాయనా, ఇదిగో నీలో పెడుతున్న శ్రమలు ఎన్నో తెనగనే కావు ప్రభువా అని ఎంతో కన్నీరు కాచి ప్రార్థించినామా. దేవుని బిడ్డలారా, నీలో చక్రవర్తి పెట్టిన శ్రీకాలంలో బహుగా ప్రయాసపడే స్త్రీ. అంత మాత్రమే కాదు, నీలో చక్రవర్తి పెట్టిన శ్రమకాలంలో భక్తి జీవితాన్ని కాపాడుకున్న మరియా. శ్రమల్లో సంఘమును ధైర్యపరిచిన స్త్రీ, సంఘములో బాగా శ్రమల్లో సంఘాన్ని ధైర్యపరిచింది. వారు చేసిన కావున ఈనాడు మనము కూడా సంఘములో ఎవరు బాధ్యత వారు నెరవేర్చాలి. ఈ మరియా మనందరికీ 7 మరియలు దేవుని సాక్షిగా జీవించినట్టుగా చూడవచ్చున్నాం. దేవుని బిడ్డలారా, ఆలోచిద్దాం. ఈ మరియా దేవుని గురించిన బాధ్యత కలిగినామా,
దేవుని మాట నెరవేర్చినామా? ఈ మరియ సంఘం కొరకై, అనేక ప్రజల కొరకై కన్నీరు కాచి ప్రార్థన స్త్రీగా మనం చూడవచ్చున్నాం. కాబట్టి ఈ సమయంలో ఈనాడు మనము కూడా సంఘంలో ఎవరి బాధ్యత వారు నెరవేర్చేవారు కాదు. ఈ మరియలు మన అందరి జీవితంలో, ఈ 7 మరియలు దేవుని కొరకు ఎంత పాటుపడినారో మనం అర్థం చేసుకోవాలి. ఈ 7 మరియలు కూడా దేవుని కొరకు ఎంత పాటుపడ్డారో మనం నేర్చుకోవాలి. శ్రమలు, కష్టాలు, అలాగే నష్టాలు, దెబ్బలు, చివరికి ప్రాణ అపాయం అయినప్పటికైనా భయపడక మనందరం కూడా ఈ మరియలాగా ఉండవలసిందిగా నేను దేవుని పేరట మనం చూస్తున్నాం. క్రీస్తు కొరకే ప్రయాసపడదాం, 7 మరియలాగా జీవిద్దాం. పిల్లరా, ఈ సమయం నేను ముగించబోతున్నాను. ఈరోజు నీ జీవితార్థం చేసుకో. 7 మరియలు ప్రభు కొరకు నిలబడ్డారు, ప్రభు సాక్షిలో జీవించారు. మనం నిలబడదాం. ఒక స్త్రీ బలహీన ఘట్టమైన స్త్రీ అని అంటాం, కానీ బలహీన ఘట్టమైన స్త్రీని బలపరిచాడు. ఈరోజు మనందరూ బలపరచడానికి వాక్యం మనకు అందిస్తున్నాడు. కాబట్టి 1 మరియలాగా, 2 మరియ, 3, 4, 5, 6, 7 అని 7 మరియలాగా మనం వినుకుంటూ వచ్చాం కదా. మరి నువ్వు ఏ మరియలాగా ఉన్నావు? కన్య మరియలాగా ఉన్నావా? మగ్దలేనే మరియలాగా ఉన్నావా? లేక బేతాని గ్రామ స్త్రీగా ఉన్నావా? లేక మార్కు తెలియని మరియలాగా ఉన్నావా? లేక యాకోబు యోసేపు తల్లి మరియలాగా ఉన్నావా? లేక క్లోప వారి అయిన మరియలాగా ఉన్నావా? లేక రోమా పట్టణంలో మరియలాగా ఉన్నావా? పిల్లరా, 7 మరియల్లో 7 లాగా ఉంటే ఇష్టపడు. 7 ఒక్కలే నేర్చుకో నేను ఫలాన్ని మరియలాగా ఉండాలని. కానీ బైబిల్ చెప్తున్న మాట అంటే మనందరం కూడా ఏం చేయాలి? శ్రమలైనా, కష్టమైన, నష్టమైన, దెబ్బలైనా, ప్రాణ అపాయమైన భయపడక ఈ 7 మరి నిలబడి ఏమినైతే ఆనాడు సాక్షులు జీవించారో ఈనాడు మనం ప్రభు కొరకు సాక్షులు జీవిద్దాం. ఈ 7 మరియలాగా మన జీవితాన్ని ప్రభు దగ్గర సమర్పించుకుందాం. యేసు అయ్యా, నువ్వు నన్ను బలపరచు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దామా? తలలో ఉంచండి, ప్రార్థించుకుందాం. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుడిని సూటిగా ఘాటుగా మాట్లాడాడు. ఈరోజు నీ జీవితం ఏంటి? కన్య మరియను గురించి నేర్చుకున్నావు. ఈ 7 మరియల్లో నువ్వు ఒక మరియలాగా ఉంటే ఇష్టపడు. ఈరోజు ఈ వాక్యాన్ని జీవితానికి అంకితం చేస్తున్నా. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన తలలో ఉంచండి. పెన్నిల్ దర్శిని టీవీ ప్రేక్షకులారా, ఈరోజు మీ వాక్యం మీ హృదయంలో గొప్ప క్రియ జరిగింది ఆశపడుతున్నాడు. ఇదిగో ప్రార్థన చేద్దాం. మనం నిలబడదాం, అనేక మంది నిలబడదాం. మనం ప్రార్థిద్దాం, అనేక మంది ప్రార్థనలో పురికొల్పుదాం. మనం బలపడదాం, అనేక మంది బలపరుచుదాం. ప్రభు కొరకే త్యాగభరితమైన జీవితం జీవిద్దాం. ప్రభు వచ్చే వరకు మనం సత్యం వరకు సాక్షిలో జీవిద్దాం. అటు భాగ్యం మీకు దయచుండగా ప్రార్థన. స్తోత్రం. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం తెలుసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. పరమ తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామములు ప్రార్థిస్తున్నాం. బైబిల్లో 7 మరి విషయంలో మీరు మాకు బోధించారు, వివరించారు, తెలియపరిచారు, అందించారు. ప్రభువా, నీ మాటలు మాకు బోధించారు. మేము కూడా ఆ 7 మరియలాగా మేము జీవించి మీ కొరకే బ్రతుకున్నట్టుగా నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. 1 మరియ కన్నది, ఆఖరి మరియ ప్రకటించింది. ప్రభువా, మా బ్రతుకులో కూడా అనేక మందిని కనేటట్టుగా, అనేక మంది దగ్గర నడిపించేటట్టుగా, అనేక మంది గారు ప్రార్థన చేసేటట్టుగా మనం తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ఎందరైతే అనారోగ్యంగా ఉన్నారో, దురాత్మ శక్తులు పీడించబడినట్టయితే, దైవ శక్తులు పీడించబడి ఉన్నట్టయితే ఇప్పుడే మీ నామను భూమి చేస్తున్నాం. రోగులు స్వస్థపరచండి, దయ్యములు వెళ్ళగొట్టండి. అలాగే ప్రభా, సంతానం లేని వారికి సంతానం కలిగించండి. ప్రభా, శ్రమలో ఉన్న వారిని విడుదల చేయండి. పాడి పంటలు దీవించండి, కుటుంబాలు దీవించండి, యవనస్తులు దీవించండి, పిల్లలందరూ ఆశీర్వదించండి, ప్రతిబిడ్డ నిలబెట్టండి. ముఖ్యంగా మీరే ఈ కార్యక్రమంతో తోడు స్తుతిస్తూ ప్రత్యేక దీవెన మా అందరిపై ఉంచి మీరు మహిమ పొందమని, విని వారందరి జీవితంలో ఒక అద్భుతం జరిగించమని యేసునాథుడి పేట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఒక విషయం, మా ఫోన్ నెంబర్ మీరు ఒకసారి నోట్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఫోన్ ద్వారా కూడా ప్రార్థన చేస్తున్నాం. అందరూ చెప్పండి, టీవీలో చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ కొంతమంది ఫోన్ చేసి అయ్యా మీ ఫోన్ నెంబరు మరి టీవీలో కనబడుతుంది కానీ చదువులేని కూడా మేము చెప్పలేకపోతే రాసుకోలేకపోతున్నాం అంటున్నారు. కనుక దయచేసి ఫోన్ ద్వారా కూడా ప్రార్థన చేస్తే గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ ఫోన్లో వివేచన ద్వారా మీకు కలిగిన సమస్య ఏంటో చెప్పబడుతుంది. చాలామంది తెలుసుకుంటున్నారు, ఫోన్ చేస్తున్నారు. ఆ తర్వాత ప్రార్థన చేస్తుంటే మన చెయ్యి టచ్ లేకుండా అనేక స్థలాల మీటింగ్లో కొన్ని అపవిత్రాత్మ సాధన దయ్యాలు పట్టిన వాళ్ళు పడిపోవటం, వేడవటం ఎన్నో రకాలుగా జరుగుతున్నాయి. సంతానం లేని వారు ఎంతోమంది దేవుడు సంతానం కలిగించాడు. ఎన్నో రకాలుగా కుష్ఠరోగులు బాగుపడ్డారు, అలాగే ఎయిడ్స్ రోగులు బాగుపడ్డారు, క్యాన్సర్లు బాగుపడ్డారు, ఎంతోమంది అనేక బిడ్డలు చాలామంది బాగుపడ్డారు. మీకు తెలుస్తుందండి, ఈ పెన్నీర్ వర్సెస్ సెంటర్లో జరుగుతున్న అద్భుతాలు, అనేకమైన అద్భుతాలు జరుగుతున్నాయి. కనుక మా ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ఒకవేళ దేవుని చిత్తమైతే మీరు ఒక సండే అటెండ్ కాండి, మీరు వాక్యం వినండి, బలపరచబడాలని ఆశ. ఫోన్ నెంబర్ రాసుకోండి, 9848787314.
ఈ కార్యక్రమమునకు సహకరించిన ఈ కుటుంబం నిమిత్తం చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి అయిన దేవా, ఈ కుటుంబం నిమిత్తం ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వారు స్పాన్సర్ చేసి ఉన్నారు. ఈ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వాదకరంగా మార్చండి. వారు చేస్తున్న ప్రతి పని వాటిల్లోనూ, వారి యొక్క ఉద్యోగాలలోనూ, వారికి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అవసరాల్లో మీరు గుర్తించి వారికి తీర్చమని, ప్రత్యేక సహకారాన్ని బిడ్డలకు అందించమని యేసు నామములో వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. గమనిక, దయచేసి మీ సమాధానమును 9848787314 నంబరుకు SMS చేయండి. సమాధానంతో పాటు మీ పూర్తి అడ్రస్ను మాకు పంపితే ముందుగా పంపిన నలుగురికి బహుమతి ఇవ్వబడును. అంతేగాక వారి పేర్లు తదుపరి కార్యక్రమంలో వెల్లడింపబడును. ప్రియ సహోదరి సహోదరుడా, బాధలో ఉన్నావా? కష్టాల్లో ఉన్నావా? సమస్యలో ఉన్నావా? దయపు శక్తుల చేత పిడిపబడుతున్నావా? ఏ పరిస్థితి అయినా సరే నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు యేసు దేవుడు ఒక్కడే. రండి. అనేక మంది అనేక పట్టణాల నుండి, అనేక గ్రామాల నుండి పెనియల్ వర్షిప్ సెంటర్స్ దర్శిస్తున్నారు. విడుదల పొందుతున్నారు, స్వస్థత పొందుతున్నారు. పెనియల్ వర్షిప్ సెంటర్స్ వారికి స్వస్థత శాలలుగా మార్చబడుతున్నాయి. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, రండి. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. నీవు ఆలోచిస్తే ఇంక కుదరదు. నీకోసమే ఈ సమయం. ఒక్కసారి రండి, దర్శించండి, దేవుని మందిరంలో హాజరుకండి. దేవుని ఆశీర్వాదం నీదే. మా అడ్రస్ బిషప్ డాక్టర్ జె సుదర్శనం గారు, పెనియల్ వర్షిప్ సెంటర్స్ ఆర్గనైజేషన్, మునగాల, నల్గొండ జిల్లా. మరొక శ్రేణిలో మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.